ప్రముఖ నాట్యతార తన జీవితాన్ని ఒక ఆత్మకథల పుస్తకంలో రాసుకుంది. ఆ పుస్తకాన్ని ఎవరో కొట్టేయడంతో ఆ కేసు డీల్ చేయడానికి జేమ్స్ బాండ్ చార్జ్ తీసుకుంటాడు. జయవాణికి సంబంధించిన వ్యక్తులందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. సాయంత్రానికల్లా 25 లక్షలు అరేంజ్ చేయమన్నాడు. అది కూడా నన్నే తీసుకురమ్మన్నాడు. ఏం చేస్తారు ఏంటో మీరు. నా పాస్టేట్ ఎక్కడుంది? కర్మ కర్మ కర్మ, ఇక్కడే తగిలించుకోవాలా? చెత్తడానికి వచ్చాను చెత్తనా. మీరా సిల్లిస్టర్ కనకబాబు గారు? మీరేనా? ఇక్కడికి వచ్చారు సార్? చిన్న పని నుండి వచ్చానమ్మా. ఒక్క సెల్ఫీ సార్. ఎక్కడ? ప్లీజ్ సార్, ఒక్క సెల్ఫీ సార్. ప్లీజ్ సార్, ఒక్క సెల్ఫీ సార్. ప్లీజ్ సార్, తీసుకో తీసుకో సార్. స్మైల్ సార్. అబ్బా ఇంకా అయిపోయింది కదా, వెళ్ళు 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 వెళ్ళు. ఒక్క డైలాగ్ చెప్పండి. వెళ్ళరా వెళ్ళరా రే. అబ్బా హలో, కంపు ఇంపుగా ఉందా? మరి దాంతో తిరిగినప్పుడు ఏమైందిరా? ఇప్పుడు ఏం చేయమంటావు? నీ ముందు ఓ ఆటో ఆగుతుంది. ఆగింది. అది ఎక్కువ, వాడు దింపిన చోట దిగు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నైమౌలవి సాబ్. నిన్నెవరు పంపించారు? నైమౌలం సాబ్. అసలు నువ్వెవడరా? నైమౌలం సాబ్. నీ అబ్బా ఎక్కడి నుంచి వచ్చారా? ఎవడు? ఎంత అడిగినా వాడేం చెప్పలేదు సార్. ఓ, ఆ తర్వాత ఎక్కడ ఆపేవేంటి? ఎక్కడ ఆపమని చెప్పారు? డబ్బులు ఇవ్వు. అది కూడా నేనే ఇవ్వాలా? నిన్నే ఇవ్వమని చెప్పారు. ఇందా తీసుకో. దీనికేం తక్కువ లేదు. బాయ్ దిగాను. ఇప్పుడు ఏం చేయమంటావు? సైకిల్ వస్తుంది, పట్టుకో. సైకిల్ వచ్చేస్తుంది. పట్టుకున్నాను. నేనా? ఏం బతుకురా నాది. ఎక్కడున్నావురా నువ్వు? వెనక్కి తిరుగు. ఇదేం టార్చర్ రా బాబు. తొక్కుతున్నానయ్యా. ఆ రోజే బెటరు. బ్యాగ్ బరువు మాత్రమే ఉంది. ఈ రోజు ఏంటంటే బాబు నాకు ఈ టార్చరు. సిల్లీ స్టార్ ని సిల్లీగా పరిగెట్టిస్తున్నారు. నా కష్టం ఎవరికి చెప్పుకోను. ఇది ఇన్వెస్టిగేషన్ లా లేదు, పనిష్మెంట్ లా ఉంది. అవును, ఆ పర్సన్ వాయిస్ ని ఆయన ఎవరో తెలియదండి. ఆయన పరిచయమైన గుర్తు కాదు కదా. ఇంకెంత దూరం ఉంది? చాలా ఉంది. వెనకాల ఎక్కన టైర్లు. సరే మీరు తొక్కండి, పరిగెత్తండి. అమ్మా నాన్న. అబ్బా అబ్బా హలో, రా. వస్తున్నా. నీకేమి సైకిల్ తొక్కు. ఇక్కడ ఆయిల్ అయిపోయింది. అమ్మా తిన అమ్మా జీవితం. పరిగెట్టు 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 పరిగెట్టు. ఏంటి కనకబాబు, అర్జెంటా? చెచ్చే, డబ్బులు పోగొట్టుకున్న ప్లేస్ ఎక్కడా? ఇదా? ఇక్కడికి డబ్బులు ఇవ్వడానికి కాదు, దీనికి వచ్చినట్టుంది. కరెక్ట్, నేను చేసింది ఆ పనే. ఫోన్ వచ్చింది. ఇది హలో. నీ ఎదురుగా ఏముంది? చెరువు ఉంది. వాసన ఎలా ఉంది? కంపు. సరే, తొక్కింది చాలు, ముందుకెళ్ళి పాస్ పోసుకో. నాకు రావటం లేదు. పోస్తావా పోయావా? సరే పోస్తానులే. వస్తున్నానుండు. సరే, నీకిష్టమైన పాట పాడు. ఇప్పుడా?
పాడో. జుంబారే జుంబారే జుంబరారే జుంబరారే జుంబారే రెంబారే రెంబెంబారే రెంబరారే రెంబరారే రెంబారే. అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అలాగే. అది సార్ జరిగింది. అర్థమైంది. ముందు నువ్వు పోస్తుంటే వెనకాడు ఎత్తిపోయాడు. అవును. అయినా అంత డబ్బు ఎలా ఇచ్చావయ్యా? ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సిల్లీగా ఇది చూడండి సార్. ఇది పంపించే మ్యాటర్ లీక్ అయితే మీడియాకి చూపిస్తానన్నాడు. అంత పని జరిగితే నా పిల్లవ నన్ను చంపేస్తుంది. ఆల్రెడీ నీ పిల్లం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదయ్యా. అదే సార్, అటు డబుల్ గేమ్ ఆడుతున్నాడు సార్. మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్ రిలేషన్ ఉందా? ఉంది సార్, అందుకే భయపడ్డా. గుట్టుగా డబ్బులు ఇచ్చి తప్పించేసుకుందాం అనుకున్నాను. అవును, ఫోన్ ఏ నెంబర్ నుంచి వచ్చింది? నంబర్ డిస్ప్లే కాలేదు సార్, ప్రైవేట్ నంబర్ అని వచ్చింది. ఓ, ఇవేనా? ఫొటోస్ ఇంకేమైనా ఉన్నాయా? ఇవే సార్. సమీరా, ఫొటోస్ వచ్చాయా? చెక్ చేస్తున్నాను సార్. ఫొటోస్ ఒరిజినల్ కదా చెక్ చేయి. ఆ మెయిల్ ఐడి, ఐపీ అడ్రస్ కూడా చెక్ చేయి. ఐపీ అడ్రస్ దొరికింది సార్. వాళ్ళ సిస్టమ్ ని కూడా హ్యాక్ చేసేస్తాను. నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ అని నాకు తెలుసులే. సర్లే కానీ మనం ఈవినింగ్ కాఫీకి మీట్ అవుదామా? కోరికలు గుర్రాలైతే గుర్రాలు గుగ్గిళ్ళు అడిగాయంట. ట్రై చేద్దాం. అయినా నీలాంటి మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయి అడిగితే ఏ అబ్బాయినా కాదంటాడా? ఐ విల్ కాల్ యు బేబీ. గుర్రం సంగతి బాగానే చెప్పావు, మరి నీ సంగతి ఏంటి? అయ్య బాబోయ్, సిగ్గేస్తుంది బాబాయ్. సిగ్గు లేకపోతే సరి. పేరు గోపాలకృష్ణ అని పెట్టాల్సింది. పెద్ద ప్లే బాయ్ లా తయారయ్యావు. నేనా? పనిలో ప్రెజర్ బాబాయ్, నా మీద అబండాలు వేయకు. నేను అసలు అమ్మాయికుణ్ణి. అవును, హైదరాబాద్ సిటీ అంతా అదే అనుకుంటున్నా. అవునా? కాసేపట్లో టీవీ ఛానల్స్ లో స్క్రోలింగ్ కూడా వస్తుందంట. వావ్. అమాయకుడు అంట, అమ్మాయికుడు. ఏం కనపడిందిరా? బాబాయ్, ఇక్కడ శ్రీలంక ఉంది బాబాయ్. ఇటు రారా, ఆస్ట్రేలియా కూడా కనపడుతుంది. వెళ్ళొస్తా బాబాయ్. వెళ్ళు. మీరు ఈ డ్రెస్ లో ఎంత బాగున్నారో తెలుసా? నిజమా? అంతా మీకే. ఆపు, పని చేసుకొని ఇస్తావా? అయినా కనకబాబు అంత మాట అనేసాడేంటి? ఎదవ సచ్చినోడు. కొంగట్టుకు తిరిగి జరిగిందంతా వీడియోలు ఫోటోలు చాటుగా తీయించానా? అట్లాంటివి మా ఇంట వంట లేవు తెలుసా? ఓ, మా మేడం బంగారం, పట్టుకుంటే కాలిపోయే నిప్పు, వేసుకుంటే కరిగిపోయి ఉప్పేం కాదు. అమ్మో, మిమ్మల్ని హట్ చేద్దామని కాదు, సరదాగా రైమింగ్ కోసం. పోనీ ఆ పుస్తకం వల్ల ఇంకెవరెవరికి ప్రాబ్లమ్స్ రావచ్చో చెప్పండి. ఎన్ని పేర్లను గుర్తు పెట్టుకోగలను? అంతా మీకే. గుర్తు తెచ్చుకోండి, చాలా అవసరం. చెప్పకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. అంతేనంటారా? అయితే చెబుతానులేండి, అంతా మీకే. తలుపులో దీనికి అంతం అంటూ లేదా? ఎందుకు లేదండి?
అందరితో ఒక్కొక్క దేశానికి ప్లెజెంట్ ట్రిప్ వెళ్ళాలని, ప్రపంచ దేశాలన్నీ చూడాలని నా డ్రీమ్. అంతా మీకే. అంటే ఆశలు మిమ్మల్ని గెలకడం, మీరు వాళ్ళని నాకేయడం. ఇంత మందితో అసలు ఎట్లయింది బాబు? ఐ కాంట్ బిలీవ్ దిస్. కళ కళే, టాలెంట్ టాలెంట్. నెక్స్ట్ బలి పసుపు ఎవడో? నా పేరు కోడిపెంట కోటేశ్వరరావు అండి. వెల్కమ్ టు ద గోలీమార్ ఛానల్. అది నా ఇంటి పేరు కాదండి బాబు. కోడిపెంటను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేదాన్నే నా ఇంటి పేరుగా మార్చేసుకున్నానండి. సినిమాలు తీసి చేతులు కాల్చుకొని పొలిటికల్ గా సక్సెస్ అయ్యి ఇప్పుడు మీరు మీ జిల్లా యూత్ వింగ్ కి అధ్యక్షులయ్యారు. మీ పార్టీలో మీ స్పందన ఏమిటి? సేవేనండి. నేను చేసిన సేవకే. అందుకే నాకు పార్టీ చిన్న వయసులోనే మంచి గుర్తింపునిచ్చిందండి. మీ వయసు 40 ఏండ్లు దాటిందా? ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు? మొన్నటికి మొన్నే 25 ఏళ్ళు వచ్చినాయి. అందుకే యూత్ వింగ్ లీడర్ అయ్యానండి. అది ప్రజలు చేసుకున్న దురదృష్టం. అదృష్టం. శక్తి వంచన లేకుండా పార్టీ కష్టపడతానని వాగ్దానం చేశానండి. యూత్ లీడర్ గారు, మీరు కాస్త డయట్ చేస్తే ఇంకా కొంచెం యంగ్ గా కనిపిస్తారు. అలాగేనండి, ట్రై చేస్తానండి. కోటిపెంట గారు, మీరు ఇలా షో మధ్యలో వెళ్ళకూడదు. ఉండవయ్యా, నాకు ఇక్కడ షో మొదలైందే. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? క్లోజ్ క్లోజ్ క్లోజ్. చూసావుగా, అడిగినంత రెడీ చేసుకో, రేపటికల్లా అందాలి. ఏమైంది మిస్టర్ కోడిపెంట గారు? నా బొమ్మైందిరా, నా బొమ్మ. ఇటీనే పోతా. వదులు. వదలను. వదులా. వదలను. కోడిపెంట గారు, గాడ్ గెట్ లాస్ట్. రే, నీ పేరు కోడిపెంట ఎవరు పెట్టారో కానీ నిజంగా నువ్వు పెంటవాడరా. స్టాప్ ఇట్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. చిల్లర్ వాళ్ళని తీసుకోవచ్చి ఛానల్ పరువు తీసుకున్నారు. ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ లైవ్. చూసారుగా కోడిపెంట గారి పెంట వ్యవహారాలు. వచ్చే ఎపిసోడ్ లో కొత్త తారాతో మళ్ళీ కలుసుదాం. బాయ్ బాయ్. ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఆపండి, ఆపండి. లైట్స్ ఆఫ్. ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. కోటేశ్వర కైపోతున్నాడు రా. ఎరా, కట్నం కింద ఇచ్చిన పొలం అమ్మేసి దాంతో సినిమా తీస్తావా? ఏమైంది ఇప్పుడు? సీరియసింది కదా. ఎవరివిడా? మీ పనమ్మాయా? కాదు, మా ఆవిడ. ఎరా, డబ్బులే కదా, పోతే పోయినలే అనుకున్నాను. ముద్దులతో ఉందంట నీ వ్యవహారం. ఎరా, దాంతో సినిమా తీసిందే కాకుండా ఫారెన్ ట్రిప్ కావాల్సి వచ్చిందా నీకు? పెళ్ళని నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లేవారా? పండు కప్పు నాయలా. ఎక్కడికి కొండంత మనిషిని పట్టుకొని కొడతావా? నువ్వు మనిషివా పండువా? నన్ను పందంటావా? అంటానే. నన్ను పందంటావా? అంటానే. పంది పంది. అసలు ఏం జరిగిందయ్యా? నువ్వు
అసలు మనిషివేనా? అబ్బో! మీరా నీకు ఫోటో పంపించాను, చెక్ చేస్తున్నాను సార్. వెంటనే వాడిని చెక్ చేయి. నాకు అప్డేట్ చెయ్యి. కుక్కో! కోడి పెంట కోడేశ్వర బతుకు డమారే కుక్కో అయిపోయింది. ఒరే చాప, నువ్వు లేకపోతే నా రొయ్యకి మేతే లేదురా. బూబా, నువ్వు లేకపోతే నా భూములకి భూమి వచ్చేది కాదురా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. కాదురా, ఫ్రెండ్ అంటే నువ్వురా. అరే నువ్వేరా ఫ్రెండ్ అంటే. కాదురా, నువ్వేరా ఫ్రెండ్ అంటే. అరే ఫ్రెండ్ అంటే నువ్వు కాదు, నువ్వురా. ఫ్రెండ్ అంటే నువ్వే. కాదు, నువ్వురా. జైవాణి, అబ్బా రే జైవాణి నన్ను పెళ్లి చేసుకుంటానందిరా. రేయ్, నువ్వు తప్పిన్నావురా. జైవాణి నన్ను పెళ్లి చేసుకుంటానందరా. లేదు నన్నురా. రేయ్ కాదురా, నన్ను. నన్నురా. నన్ను నన్ను నన్నురా. నన్ను నన్నురా. నన్ను నన్ను చంపేస్తాను. నేను చెప్పేది విను, ఆగు. అరే ఆగోయా. ఎందుకే మీరెవరు నన్ను ఆపడానికి? మీరు ఇలా చేసుకుంటారని ముందే తెలిసొచ్చిన ఆపత్ బంధు ఉంటారా? ఇటవండి ఇదిగా ఇవి కావా మీ ఫోన్లు. మీ ఫోన్ కి ఫోటోలు రాలేదా? వచ్చాయి. అయితే ఏంటి, వాటి వల్ల నష్టం ఏంటి? ఒరే పిచ్చి పుష్పాలారా, ఈ ఫోటోలు పెట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారా? ఒకవేళ ఆడి దగ్గర నుంచి అలాంటి ఫోన్ వచ్చినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు పెద్ద తుప్రిగాళ్ళని అడిగి తెలుసు. ఆహా, ఓహోహో, ఓహోహో. సార్, ఎంతకీ మీరెవరు సార్? పాండ్, జేమ్స్ పాండ్. ఇవన్నీ నిజం కాదు, ఫేక్. ఎలా చెప్తున్నావు? కనకబాబుతో నేను వెళ్ళింది స్విట్జర్లాండ్, ఓ. కోడి పెంటతో వెళ్ళింది కెనడా, బంగారు రాజుతో వెళ్ళింది బ్యాంకాక్, బ్రిటన్ కాదు. రొయ్యల రాంబాబుతో వెళ్ళింది బెర్ముడా, చైనా కాదు. అవును, మా ఎక్స్పెక్ట్ చెప్పింది కూడా అదే. మీ నుంచి క్లారిఫికేషన్ కోసం అడిగాను. ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోస్. ఎవరు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి. అవును. आप फिक्र मत करो, मैं हूँ. ఏం రావడమో, పుస్తకం ఆగి పరువు కూడా పోయేట్టుంది. మీరేం కంగారు పడకండి, అంతా నేను ప్లాన్ చేస్తా. చేసేయండి. थैंक यू बासु. ఫోటోలు చూసినప్పుడే నిజం చెప్పుంటే నేను వేరే విధంగా ప్రొసీడ్ అయ్యేవాడిని. ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ కాకపోయినా ఫోర్ గ్రౌండ్ కరెక్ట్ అని క్లారిటీ వచ్చేసింది. భయపడిపోయి ఆడికి డబ్బులు ఇవ్వకండి. అలా కాదు, మీరు చెంగు తీస్తే నేను వెళ్తా. పాండుగాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారన్నమాట. రేయ్, మీకు ఆడు కావాలా నేను కావాలా తెలుసుకోండి. నీకెందుకురా జైవాణి? నీ మొఖానికి ఎందుకురా జైవాణి? అవునరా, మన ఇద్దరికి పర్వాలేదు. అరే కోడిగా, నీకెందుకురా జైవాణి? వయసు అయిపోయిందిరా. ఆహా ఆహాహా ఆహాహా. వేసేయండి. అందరికన్నా ముందు మనమే ఉండాలి. ఫాస్ట్. సార్ ఫోన్. సార్, నేను పాండుని. అవన్నీ ఫేక్ ఫోటోస్ ఛానల్లో వేసి పరువు పోగొట్టకండి సార్. ఛీ, మీరు సెన్సేషనల్ న్యూస్ తీసుకురారు, వచ్చిందాన్ని వేయని. ఐఎమ్ హర్ట్. హలో, జైవాణి హత్య చేయబడింది సార్. ఏంటి జైవాణి హత్య?
ఆ జైవాణి శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. నా జయవాణి ఏమైంది? నీ ప్లాన్ లీక్ అయిందన్నమాట. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, కానీ ఈ పాండు జేమ్స్ పాండ్ పడతాడు. ఒక జర్నలిస్ట్ గాసిప్స్ రాస్తారని ఫోన్ చేశాడు. పుస్తకం రాబట్టడానికి ఎంత డ్రామా ఆడేవరా. ఇంకా మీ డ్రామాలు ఆపండ్రా రే.